విద్వేషం లేని రాజకీయం ఆయన నైజం. అభివృద్ధి ఎజెండాగా ప్రజా జీవితం ఆయన స్వభావం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఆయన సిద్ధాంతం. వచ్చే ఎన్నికల కోసం ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, తరువాతి తరం కోసం ఆలోచించేవాడు నాయకుడు. ఈ నాయకుడే చంద్రబాబు. భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకునే నాయకుల కంటే తమ స్వార్థ రాజకీయాలు నడిస్తే చాలనుకునే రాజకీయం పడగ విప్పుతున్న పరిస్థితుల్లో ఆయన మెజారిటీ రాజకీయంలో ఓడిపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజల బతుకుల్ని మెరుగ్గా తీర్చిదిద్దడంలో మాత్రం ఆయన ఓడిపోలేదు. కులం ప్రకారం ఆయనను ద్వేషించవచ్చు, కానీ ఆయన చేపట్టిన సంస్కరణలతో అలా ద్వేషించిన కుటుంబాలు పొందిన లబ్ధి ఏంటో ఆయన సీఎం అవ్వకముందు, సీఎం అయి 10 ఏళ్ల పాలన తర్వాత ఆ కుటుంబ జీవన ప్రమాణాలను ఒక్కసారి బేరీజు వేసుకుంటే అర్థమైపోతుంది. ప్రాంతం పేరుతో ఆయనను ద్వేషించవచ్చు, కానీ ఆ ద్వేషించేవారు చంద్రబాబు సీఎం అవ్వకముందు తమ ప్రాంతం ఎలా ఉందో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉందో అంచనాకు వస్తే ఆ ద్వేషంలో ఎంత తప్పు ఉందో క్లారిటీ వస్తుంది. ఇతర సీఎంలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలిగితే మొత్తం పిక్చర్ క్లియర్ అవుతుంది. చంద్రబాబు రాజకీయం చేస్తారు, ఆయన చేసే రాజకీయం పూర్తిగా ప్రజా కోణంలోనే ఉంటుంది. ఇప్పుడు దేశంలో దిగ్గజ నేతల రాజకీయ జీవితాల్ని పరిశీలించండి. దేశంలో అతిపెద్ద పదవి దగ్గర నుంచి పొరుగు రాష్ట్రాల పెద్దల వరకు వాళ్ళు ఎదిగిన రాజకీయ పునాదుల్ని పరిశీలించండి. కొంతమందిది దేశంలోని ఓ వర్గంపై ద్వేషం చిందించి ఎదిగిన మనస్తత్వం, మరికొంతమందిది ప్రాంతంపై అదే తరహా విద్వేషం ప్రజల మనస్సులో చొప్పించి రాజకీయంగా ఎదిగిన తత్వం, మరికొంతమందిది కులం ప్రకారం విషబీజాలు ప్రజల్లో నాటి ఎదిగిన తత్వం. ఇలాంటి రాజకీయాల వల్ల దేశానికి వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ప్రజల జీవితాలు బాగుపడేదేముంటుంది? ఆ రాజకీయ నేతలు మాత్రం బాగుపడతారు, కానీ ప్రజలు నష్టపోతారు. ఆ నష్టం తరతరాలుగా ఉంటుంది. ప్రస్తుతం దేశ ప్రజల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. ప్రాంతాల మధ్య విభజన రేఖ కనిపిస్తోంది, కులాల మధ్య విభజన రేఖ కనిపిస్తోంది. ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ లాభం పొందడం వల్ల ఎవరికి లాభం? దేశం అల్లకల్లోలం అయిపోతుంది, కానీ బాగుపడదు. ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు కోరుకోలేదు. అందుకే ఆయన ఎవరి మధ్య చిచ్చు పెట్టదలుచుకోలేదు. ఎలాంటి అవకాశాలు వచ్చినా అందరినీ సమానంగా చూశారు. నిజమైన ప్రజా పాలకుడు అనిపించుకున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబువి ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, విద్వేష పునాదుల మీద నడిచే రాజకీయాలు కాదు. చదువుకునే వయసులోనే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. యువజన సంఘాలను ఏర్పాటు చేసి నేతగా పేరు పొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. యువ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంస్కరణలు, అభివృద్ధి ఎజెండాగా పనిచేశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తీసుకువచ్చి ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టేలా చేశారు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కూడా చంద్రబాబు పాలనను సెనెట్లో ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ప్రజలు ఎలాంటి గొడవలు లేకుండా సుఖంగా ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో మత కల్లోలాలు, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది. చంద్రబాబు వాటిని తనదైన శైలిలో అణచివేశారు, మార్పు తీసుకువచ్చారు. సొంత ప్రజల ప్రాణాలు తీసి కొంతమందిని రెచ్చగొట్టి పదవి కాపాడుకునే రాజకీయ నీతితో చంద్రబాబు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. భారతదేశంలో ఎన్నికలు ఎప్పుడూ అభివృద్ధి ప్రాతిపదికన జరగలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత అభివృద్ధి నినాదంతో ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతుంది మా
చంద్రబాబు ప్రస్తుత రాజకీయాల్లో అవుట్డేటెడ్ అనే అనిపిస్తారు. ఎందుకంటే పెద్దలను గౌరవించకపోవడం, ఇష్టం వచ్చినట్లు అమ్మనా బూతులు తిట్టడం కొత్త స్టైల్. కానీ ఆయన తనకన్నా చిన్నవారిని కూడా గౌరవంగా పిలుస్తారు, పలకరిస్తారు. ఎవరు నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం చేస్తారు. ప్రత్యర్థి పార్టీలో ఉండి తనపై ఎంత విషం చిమ్మినా ఏదైనా సాయం కోసం వస్తే సాదరంగా ఆహ్వానిస్తారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది పేరు ప్రఖ్యాతలే. నిన్న వచ్చిన విజయాలు ఈరోజు లేవు. నిన్న ధీరుడు వీరుడు అన్నవారు ఈరోజు పనికి మాలినవాడు అంటారు, అహంకారి అని అంటారు. పదవి ఎల్లకాలం ఉండదు. పదవి పోయిన తర్వాత కూడా గౌరవ మర్యాదలు పొందేవాడే నాయకుడు. ఇప్పుడు అలాంటి గౌరవం పొందుతున్న నేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఆయన రాజకీయ అనుభవం అణుకువతో ఆ గౌరవం వచ్చింది. చంద్రబాబు రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. ఆయనను ద్వేషించడానికి ప్రత్యేకమైన కారణాలు కనిపించవు. కళ్ల ముందు కనిపించే కారణాలు కులం, ప్రాంతం. కానీ ప్రజలకు వాటి వల్ల ఉపయోగం లేదు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే పాలకుడు చేయాల్సిన పని. అలా చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుని రాజకీయ చదరంగంలో ఎదగడం ఇష్టం లేని నేత చంద్రబాబు. అందుకే ఆయన నాయకుడయ్యాడు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎం, అన్నే ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు మరోలా వ్యవహరించిన సందర్భమే లేదు. ప్రజల కోసమే ఆయన పని చేశారు, చేస్తున్నారు. దేశంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు, దిగ్గజాలున్నారు, మరెంతోమంది వస్తారు. కానీ చంద్రబాబు తరహా ముద్ర మాత్రం ఎవరూ వేయలేరు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి చంద్రబాబు విజన్ నచ్చుతుంది. హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు.